హరి ఓం నమస్తే. మీ లక్ష్మి. మీ మెమరీ పవర్ ఎంత ఉన్నదండి? భయపడక్కర్లేదు. మనకేంటంటే మన మెమరీ పవర్ ఇదేదైనా ఉంటే దానికి కొన్ని చిట్కాలలో ఉంటాయి. మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి కదా, 18 పురాణాలు. వాటిని గుర్తుపెట్టుకోవాలంటే చెప్పుకొని మనకి అంత గుర్తు ఉండడానికి అవకాశాలు చాలా తక్కువ. నేను పండితుల గురించి నేను మాట్లాడటం లేదంటే మనలాంటి సామాన్య మానవుల గురించి వాటి గురించి చెప్తున్నాను. అయితే ఈ 18 పురాణాలు గుర్తుపెట్టుకోవడం ఒక చిన్న సులభమైనటువంటి ఒక చిట్కా అనంటే లేదా ఒక సూత్రం అనుకోండి, ఏదైనా మద్వయం భద్వయం బ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్. మళ్ళీ ఈ దీంట్లోని చిన్న చిన్న పాఠాంతర భేదాలు ఉండొచ్చండి, నేను వాటి గురించి చెప్పడం లేదు. మనకి 18 పురాణాలు చక్కగా గుర్తుపెట్టుకోవడానికి రావాలి. మద్వయం మత్స్య పురాణం, మార్కండేయ పురాణం. భద్వయం భాగవతం, భవిష్య పురాణం. తర్వాత బ్రత్రయం బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, అలాగా. దాని తర్వాత వచతుష్టయం వామన, వరాహ, విష్ణు, వాయు, ఈ 4 పురాణం. తర్వాత అనాపలింగ కూస్క, ఆ అగ్ని పురాణం, నా నారద పురాణం, ప పద్మ పురాణం, లిం లింగ పురాణం, గ గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కాంద పురాణం. ఈజీ 18 మరి ఈజీగా చెప్పేసుకున్నాం కదా. సో ఇలాంటి చిట్కాలు ఏమన్నా మీకు కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో పెట్టండి. హరి ఓం నమస్తే. జై హింద్.